ఈ మధ్యన సినిమాలతో పాటు తన మాటలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్. కొన్ని రోజుల క్రితం ఓ సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. అలాగే రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను కూడా ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తాజాగా తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు రాజేంద్ర ప్రసాద్. ఆదివారం సాయంత్రం ప్రముఖ సింగర్, దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ అనుకోకుండా ఆలయని ఓ బూతు పదంతో ప్రస్తావించి మనం ఇలాగే మాట్లాడుకుంటాం కదా అని సరదాగా అన్నారు. అంతమంది నటీనటుల ముందు ఆలయని అలా బూతు పదంతో ప్రస్తావించడంతో ఆ కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై సినీ అభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ తీరుని తప్పుపడుతున్నారు. తాజాగా ఇదే వివాదంపై ఆలీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ అనుకోకుండా అలాంటి మాటలు అన్నారు. ఆయన సరదాగానే అన్నారు, కానీ దీనిని తీసుకొని పెద్ద వ్యవహారం చేస్తున్నారు. ఆయన మంచి ఆర్టిస్ట్. కొన్నాళ్ల నుంచి ఆయన తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఆయన కూతురు ఇటీవలే చనిపోయిన సంగతి తెలిసిందే కదా. ఆయన కావాలని చేసింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా చర్చ చేయకండి. ఆయన పెద్దాయన, కావాలని అలా అనలేదు అని అన్నారు.